హాయ్ అండి. యాజ్ యూజువల్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఏమండి, ఇప్పుడే క్యాటరింగ్స్ పంపించి మళ్ళా ఇవాళ అయిపోతే మళ్ళీ రేపటిది కావాలిగా. ప్రతి మనిషికి రేపటి గురించి ఆలోచన. ఇవాళ తిన్నాం కదంటే కాదు, రేపటి గురించి కూడా ఖచ్చితంగా మళ్ళీ వ్యాపారం ఉండాలి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులు కంటే వాళ్ళకి ఏదో పర్మనెంట్, వాళ్ళకు ఉండే టెన్షన్లు అవి ఉంటాయి. బట్ బిజినెస్ మ్యాన్ కి ఎవ్రీడే ఈజ్ ద రిస్కీ డే. ఎవ్రీడే ఈజ్ ద టఫ్ డే. ఇవాళ అయిపోయిందంటే కాదు, రేపు కూడా కొత్తది కావాల్సిందే ఖచ్చితంగా. ఈ లోపల ఎంప్లాయీస్ తోటి ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ఎంప్లాయీస్ తోటి ప్రాబ్లం. అరే బాబు, రేపు పొద్దున్న రావాలరా తొందరగా అంటే, అయ్యా నేను రాను సార్, రేపు సెలవు కావాలంటాడు. ఎలా ఇస్తాను సెలవు? పని ఉన్నప్పుడు, పని లేనప్పుడు అన్ని రోజులు కూడా సెలవులు ఇవ్వలేదు. ముఖ్యంగా పని ఉన్నప్పుడు అసలు ఇవ్వలేదు. పని లేనప్పుడు వాడికి కూడా పని ఉండదు. దేవుడు చాలా చిత్రమైన వాడు. ఒకటేసారి అంటే మనం వీటి గురించి తట్టుకోగలుగుతాం లేదో చూస్తుంటాడు. చూసి ఓహో, ఓకే, తట్టుకోలేని వాడికి మంచి రిస్క్లెస్ జాబ్స్ ఇస్తాడు. తట్టుకోగలిగే వాళ్ళకి అన్ని టఫెస్ట్ జాబ్స్, కిక్ ఉండాలి జాబ్స్ లో అనే వాళ్ళకి ఇంకా కిక్ కలగాలి, టెన్షన్ కలగాలని ఇస్తుంటాడు. అఫ్ కోర్స్ ఆయన మళ్ళీ ప్యారలల్ గా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కూడా వాచ్ చేస్తుంటాడు, మనం చేయగలుగుతాం లేదా, చేయడానికి మనకి ఏమి అవకాశాలు ఉన్నాయి, ఈయనకి ఏ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది ఆయన కూడా ఆలోచిస్తుంటాడు. కానీ మధ్యలో ఈ మిడిల్ లో ఉంది సరే, దీంట్లో మనం నలిగిపోతుంటాం. ఖచ్చితంగా అరగాలి తప్పదు, టెన్షన్ తీసుకోవాలి తప్పదు, అన్ని తప్పదు. సో ఎవ్రీడే ఇస్ బిగ్ అచీవ్మెంట్ అనేది ఉండాలి, ప్రతిరోజు కూడా ఉండాలి. ఒక్కొక్క రోజు ఓడిపోతుంటాం, ఒక్కో రోజు గెలుస్తూ ఉంటాం. ఓడిపోయిన దాని దగ్గర నేర్చుకుంటూ ఉంటాం ఎలా గెలవాలి అనేది. తెలిసిన పని కూడా ఒక్కోసారి ఓడిపోతుంటాం. చూసాంగా మనం ఆటల్లో కూడా అన్నిసార్లు అందరికి వరల్డ్ కప్లు వచ్చేవిగా. ఇండియాకి కూడా వరల్డ్ కప్ ఆల్వేస్ రాదు, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. అట్లా ప్రతి మనిషి, అది మన టీం కాబట్టి మనం చూస్తుంటాం. ఇది మన ఇండివిజువల్ కూడా మనం ఎప్పటికప్పుడు రికన్సైల్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లో మనకు అర్థమవుతుంది. ఓహో, ఇవాళ ఎందుకు ఓడిపోయాం, రేపు ఎందుకు మనం ఇవాళ ఓడిపోయాం కాబట్టి రేపు ఖచ్చితంగా గెలవాలి అనే ఒక ఆలోచనలు డెఫినెట్ గా వెళ్తేనే గానీ మనం ఆ గోల్ ని రీచ్ కాలేము. అదే ఏదో అయిపోయింది వాటికి వెళ్ళిపోయినా చేసేసాను అన్నట్టుగా ఉంటుంది. సో అది జాగ్రత్త చూసుకోవాలి మనం ఎంతసేపు. అందుకనే ఇంకా బయలుదేరాను మళ్ళా. వేట అది ఇప్పుడు వెళ్తాం, వెళ్ళేదాకా ఒక టెన్షన్, వెళ్ళిన తర్వాత ఒక టెన్షన్, ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యేదాకా టెన్షన్, కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక టెన్షన్. ఇది మనకి వచ్చేసింది కదా, దీన్ని ఎలా సక్సెస్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ సైకిల్. దీని ఏమంటారంటే లైఫ్ సైకిల్ అంట అనమాట. సో డెఫినెట్ గా మనం పోరాడాలి. మన ఇవన్నీ కొన్ని మా చిన్నప్పుడు నేర్చుకున్న ఉంటుంటాయి. అవన్నీ మనం ఎప్పటికప్పుడు మన మైండ్ లో వచ్చి అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వాడుకోవాల్సి వస్తుంటుంది అనమాట. చాలా మంది పెద్ద వాళ్ళు చెప్తుంటారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా చెప్పారు పాపం, నా చివరి రక్తపోటు వరకు ఈ దేశానికి సేవ చేస్తూనే ఉంటానని చెప్పింది. ఎప్పుడో నేను ఇది 84 లో అనుకుంటా చనిపోయింది, నాకు తెలిసి 83 84. అప్పుడు విన్న మాట, నేనప్పుడు నాకు 16 ఏళ్ళు, అప్పుడు విన్న మాట ఇప్పుడు నా మైండ్ లో ఇంకా అలా వినిపిస్తూనే ఉంటుంది. అంటే మనం లాస్ట్ మినిట్ వరకు కూడా మనం కష్టపడుతూనే ఉండాలి, మన కోసం మనం కష్టపడుతూ ఉండాలి. వీలైతే మన కోసం మనం కష్టపడటం ఇది చాలు అని మనం ఎక్కడైనా అనుకోనే పరిస్థితి వస్తే కాస్త సొసైటీకి మనం ఏ రకంగా మనం సర్వీస్ చేయగలుగుతాం, మనం ఏ మాట చెప్పగలుగుతాం సొసైటీకి. మన అనుభవాలే, కొత్తగా ఏముండదు. మన అనుభవాలకు మించిన సొసైటీకి ఏం లేదు ఇక్కడ. మన అనుభవాలను ఎదుటి వాళ్ళే పంచుతాం. మనం చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అన్నట్టుగానే, ఇగో ఇది ఇలా చేసుకో బాబు అని చెప్పేసి అని చెప్తాం ఎదుటి వాళ్ళకి. అంతేగాని కొత్తగా మనం చెప్పేది ఏముండదు. ఓకే, సో అలా ఇలా ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా?